దేవాదాయ శాఖ భూములు అన్యాక్రాంతం కానివ్వం. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్. దేవాదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం కానివ్వం. వందల కోట్ల విలువ గల భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయమంటున్నారు వైసీపీ నాయకులు. మాజీ మంత్రి గుడివాడ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ స్థానిక రింగ్ రోడ్ లో గల వైసీపీ కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న దేవాదాయ భూమి ఉన్న స్థలం వద్దకు ర్యాలీగా సాగారు వైసీపీ నేతలు. అనకాపల్లి నడిబొడ్డున 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి, 100 సంవత్సరాల నుంచి దేవస్థానం ఆధీనంలో ఉన్నటువంటి భూమి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి భూమి, దీన్ని ప్రైవేట్ ల్యాండ్గా ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఏమనాలి అధికారులు? సరే, ఫోన్ అయిపోయింది. మొన్న 27వ తారీఖున మేము మాట్లాడాం, సబ్జెక్ట్ మాట్లాడాం. ఆ రోజు రెవెన్యూ అధికారులు మాట్లాడారు. ఇది అడంగల్ కాపీ ఆన్లైన్లో, ఇంకా వాళ్ళ పేర్లే ఉన్నాయి. అంటే ఎంత బరితెగింపు అంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని మనం అడ్డగా అమ్ముకున్నా సరే అడిగేవాళ్ళు లేడు, అడిగినా మేము సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు అనేటువంటి విధంగా ఈరోజు అధికారులు ఉన్నారు. అది నేను అడుగుతూ ఉన్నా. సరే, రెవెన్యూ అధికారులు పైన ఉన్నటువంటి కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఓ వరకు వీరందరి పాత్ర ఉందనుకుందాం. సరే, వీరు ఇదంతా చేశారనుకో. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ పాటికే వచ్చి ఇక్కడ బోర్డు పెట్టి ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ ఈ పాటికే వారు నోటీస్ బోర్డు పెట్టాల్సినటువంటిది పోయి, హెచ్చరిక బోర్డు పెట్టాల్సింది పోయి, వారు ఎక్కడ పడుకున్నారో తెలియదు. అసలు ఇదంతా చేయడానికి ఇక్కడ ఎవరు అండగా నిలబడ్డారు? ఒకవేళ అండగా నిలబడకపోతే ఇంత ఇష్యూ గడిచినటువంటి 10 రోజులుగా జరుగుతున్నా ఉన్నప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? అధికారంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి కూటమి పార్టీ నాయకులు కానీ, మీరు కానీ మాట్లాడకపోతే కేవలం మీ అండతోనే ఇదంతా జరిగిందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు. ప్రజలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. మీరు స్పందించకపోవడానికి గల కారణాలేంటి? మీ పాత్ర ఏంటి? అధికారులకి మీరు ఇచ్చినటువంటి బలం ఏంటి? ఒకవేళ లేదు, మా పాత్ర లేదు, లేదా మేము చెప్పింది అబద్ధం అయితే, ఇప్పుడు మీ ముందు పెట్టినటువంటి పత్రాలు లేదా తప్పుడు పత్రాలు అయితే చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద లేదా ప్రభుత్వం మీద, మా అధికారుల మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది, అది జిరాయితీ భూమే, కేవలం వీరే దాన్ని దేవస్థానం భూమి కింద, ఎండోమెంట్ ల్యాండ్ కింద దీన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు, వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రజాప్రతినిధులు మాట్లాడాలి కదా. స్థాపించినంత వరకు విశాఖపట్నం లేదా అప్పుడు ఉమ్మడి జిల్లా, అప్పుడు విజయనగరం అనుకుంటా, ఏదైతే ఈ 1915 నుంచి 1971, 72 వరకు జిల్లా పరిషత్ ఆధీనంలో ఈ భూమి ఉండేది. ఎప్పుడైతే ధర్మాదాయ శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థాపించిన తర్వాత 1972 నుంచి గడిచినటువంటి 50 సంవత్సరాలుగా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంటూ వారికి శిస్తు కడుతూ వారి అండర్లో ఉండేటువంటి టోటల్ రిజిస్టర్, ఎండోమెంట్ సంబంధించినటువంటి రిజిస్టర్. సో 27వ తారీఖు నుంచి దీని మీద పత్రికా సోదరులు కానీ లేదా మీడియా మిత్రులు కానీ పెద్ద ఎత్తున దీని మీద వాస్తవాలన్నీ వెలుగులో తీసుకొస్తూ చెప్తా ఉన్నారు. ఆ రోజు మేము మాట్లాడిన తర్వాత అదే రోజు సాయంత్రం అనకాపల్లి జిల్లా రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషను అనకాపల్లిలో ఒక పత్రికా సమావేశం పెట్టారు. బహుశా మీరు అందరూ కూడా వెళ్ళుంటారు. అందులో చాలా క్లియర్గా ఆ పత్రికా సమావేశంలో రెవెన్యూ అధికారులే వచ్చి ఇది ఎండోమెంట్ ల్యాండ్, ఇది 22A మాత్రమే రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంటుంది, ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా 22Cలో ఉంటాయి, ఈ ఎకరా 11 సెంట్లు ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి వారే చెప్పిన తర్వాత మరి ఆర్డీఓ గారు ఆర్డర్లు ఇచ్చారండి జరాయితీ అని చెప్పి. మొన్న కూడా ఈ ఆర్డర్ చూపించలే. ఈరోజు మీ ద్వారా ప్రజలకు రిలీజ్ చేస్తూ ఉన్నాం. గడిచినటువంటి సంవత్సరం సెప్టెంబర్లో జిల్లా కలెక్టర్ గారు వారు తెలివిగా మార్కెట్ యార్డ్లో ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని 22లో ఉన్నాయని చెప్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ ఒకటి.
దానికి సబ్సిక్వెంట్గా మొన్న పండగ వెళ్ళిన తర్వాత జనవరి 20వ తారీఖున షేక్ ఆయిషా గారు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అనకాపల్లి షేక్ ఆయిషా గారు ఇచ్చినటువంటి ఈ కాపీ ఇది మీతో ఈరోజు ఈ 100 సంవత్సరాల క్రితమే కనికా పరమేశ్వర సత్రం కింద భూముల్ని ఇవ్వడం జరిగింది. ఈ భూముల్లో కొంత స్థలము మార్కెట్ యార్డుకి పోగా ప్రస్తుతం మిగిలి ఉన్నటువంటిది ఎకరా 11 సెంట్లు. ఈ ఎకరా 11 సెంట్లు కూడా ఒక వ్యక్తి కౌలు తీసుకుంటున్నాడు. ఈ కౌలుదారుడికి పాస్బుక్ ఇచ్చేటప్పుడు కూడా క్లియర్గా పాస్బుక్లో ఫార్మ్లో నమోదు చేస్తుంది. అజమాయిషి పట్టాదారు కాలంలో కనికా పరమేశ్వర సత్రం, అనుభూతిదారు ఎవరైతే సాగు చేస్తున్నాడో అనుభూతిదారు కాలం. లాస్ట్ కాలంలో ఈ భూమిని క్రయ విక్రయాలు చేయడానికి వీలేదు, తనఖాలు పెట్టడానికి వీలేదు అనేటువంటిది స్పష్టంగా రాసి ఉంది. మరి జిల్లా కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ ఈ నలుగురు కూడా ఇచ్చారు. ఒకరి పేరు మీద ఉన్నటువంటి భూమిని ఇంకో పేరు మీద మారాలని అంటే తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్డీఓ, ఆర్డీఓ జేసీ దగ్గర నుంచి కలెక్టర్కి రికార్డు తయారవుతాయి. ఇక్కడ అసలు ఎక్కడ ఇది ప్రారంభించబడింది, ఎవరు ఒత్తిడి మేరకు దీన్ని ఎండోమెంట్ ల్యాండ్ నుంచి గిరాయితీ ల్యాండ్గా చూపించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు CCLA జరిపించాలి. తక్షణమే ఈ నలుగురిని కూడా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి పక్కన పెట్టి దర్యాప్తు జరిపించాలి. ఏ అధికారి నుంచి అయితే ఇది సిఫార్సు జరిగిందో